హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే ఒకటో భాగాన్ని వినేద్దాం. వైజాగ్ పక్కన ఒక గ్రామం. ఉదయాన్నే 5 గంటలకు ప్రియా తన గదిలో నుంచి లేచి వెళ్ళి వాళ్ళమ్మ పక్కన పడుకొని తల్లి గుండెలపై తల వాల్చుకుంది. ప్రియా, అలా ఉన్నావేంట్రా, ఏమైంది అని పద్మ అడిగింది. ఈరోజు ఎగ్జామ్స్ ఉందమ్మా, క్రిందటిసారిలా ఎగ్జామ్ రాసేటప్పుడు పడిపోతానేమోనని భయంగా ఉంది అని దిగులుగా చెప్పింది. అలాంటి భయాలేం పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళేటప్పుడు షిరిడీ నుంచి తెచ్చిన విభూతి పెడతాను, హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తావా అని కూతురి నుదుటిపై ముద్దు పెడుతూ చెప్పింది. అని తల్లిని చుట్టుకొని పడుకుంది. నాన్న రండి వెళ్దాం, ఎగ్జామ్ టైం అవుతుంది అని ప్రియా కంగారు పడుతుంది. ఆగండి వస్తున్నా అంటూ పద్మ వంటగదిలో నుండి బయటికి వచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసింది, కొబ్బరికాయతో దిష్టి తీసింది, మిరపకాయలతో దిష్టి తీసింది, ఉప్పుతో దిష్టి తీసింది, గుడ్డకి నిప్పంటించి దిష్టి తీసింది. అమ్మ ఇంకా చాలే అని మాటను సాగదీస్తూ భుజాలు వాలేసింది. ఆగు అని దేవుడి గదిలోకి వెళ్ళి విభూతి తీసుకొచ్చి పెట్టింది. అయిపోయిందా, ఇంకా మేము వెళ్ళొస్తాం అని నాగేంద్ర అన్నాడు. ఆగండి అని పద్మ వాళ్ళకి ఎదురొచ్చింది. నాగేంద్ర కూతుర్ని కారులో కాలేజీకి తీసుకుని వెళ్ళాడు. నాగేంద్రని గేటు దగ్గరే ఆపేశారు. నాన్న మీరు ఇక్కడే ఉంటారు కదూ అని దీనంగా అడిగింది. నీకేం కాదురా, వెళ్ళి ధైర్యంగా ఎగ్జామ్స్ రాయ్, నేను ఇక్కడే ఉంటాను అని ధైర్యం చెప్పాడు. ఎగ్జామ్ మొదలైన కొంతసేపటికి ఆమెకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. ఆమె చేతిలో తాళం గుత్తి పెట్టి ఆమెను ప్రిన్సిపల్ రూమ్కి మోసుకుని వెళ్లారు. కారులో కూర్చున్న నాగేంద్ర దగ్గరికి, అయ్యా అమ్మాయి గారు పడిపోయారు అని వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. నాగేంద్ర కంగారుగా వాచ్మెన్ వెనకాలే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు. ఆమె ఓ టేబుల్ మీద స్పృహ లేకుండా పడుకుని ఉంది. పోయిన సార్లానే మళ్ళీ ఫిట్స్ వచ్చి పడిపోయింది. తను ఈ ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నట్టుంది, అందుకే ఇలా జరుగుతుంది అని ప్రిన్సిపల్ అన్నాడు. కూతుర్ని చూసి నాగేంద్ర కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. ఒకసారి ఎగ్జామ్ హాల్ నుండి బయటికి వచ్చాక మళ్ళీ ఎగ్జామ్ రాయడం కుదరదు సార్, ఇంకా తనని ఈ ఎగ్జామ్ గురించి ఆలోచించవద్దని చెప్పండి అని ఓ లెక్చరర్ అన్నాడు. నాగేంద్ర అతని మాటలు పట్టించుకోకుండా ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియా ఇంట్లో పడుకుని ఉంది. చుట్టుపక్కల బంధువులు ఆమెను చూడడానికి వస్తున్నారు. పద్మ, ఆ అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయిందంట కదా, మొన్న గుడిలో పడిపోయినప్పుడే చూడడానికి వద్దామనుకున్నా, కానీ కుదరలేదు. మంచి డాక్టర్కి చూపించవచ్చు కదా, ఇలా వదిలేస్తే దానికి రేపు పెళ్ళి ఎలా అవుద్ది? రేపు ఏ బాత్రూంలోనో పడిపోయిందంటే ఎవరు చూడకపోతే పరిస్థితి ఏంటి అని గడ్డం కింద చేతులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పద్మ వాళ్ళ మాటలకు అసహనంతో మౌనంగానే ఉండిపోయింది. కొంతసేపటికి ఆమెకు మెలకువ వచ్చి ఏడుస్తూ ఉంది. ప్రియా, ఏడుస్తున్నావెందుకురా, నీకేం కాలేదు అని కూతుర్ని ఓదారుస్తుంది. మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానమ్మా అని వాళ్ళ అమ్మను హత్తుకుని ఏడుస్తూనే ఉంది. నాన్న ఏం పర్లేదురా, ఈ ఎగ్జామ్ పోతే పోయింది, ఇంకా నువ్వు ఆ డిగ్రీ గురించి ఆలోచించకు అని నాగేంద్ర కూతురికి ధైర్యం చెప్పాడు. చాలాసేపు ఆమెకు నచ్చ చెప్పిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంది. నాగేంద్ర కళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. దానికి ధైర్యం చెప్పేది పోయి మీరు బాధపడతారేంటండి అని పద్మ అడిగింది. అది డిగ్రీ గురించి బాధపడుతుంటే ఇలాగైతే రేపు దాని భవిష్యత్తు ఏంటి, దానికి పెళ్ళి ఎలా అవుతుంది అని నేను బాధపడుతున్నాను అని చెప్పాడు. నాకు కూడా అదే భయంగా ఉందండి, కానీ మనం బాధపడడం అమ్మాయి చూస్తే ఇంకా కృంగిపోతుంది అని భర్త కన్నీళ్లు తుడిచింది. కూతురికి పెళ్లి సంబంధాలు చూడమని నాగేంద్ర రామానుజానికి చెప్పాడు. అయ్యా, మీ అమ్మాయి లక్షణంగా ఉంటుంది, కానీ ఆమెకున్న లోపం వల్ల ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అయినా నేను బ్రతకడం మానట్లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరేం కంగారు పడకండి. ఎన్ని ఊర్లు తిరిగి అయినా గ్రీకు వీరుడు లాంటి అబ్బాయిని తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పాడు. వైజాగ్లో ఒక 5 స్టార్ హోటల్లో, రామానుజం గారు, ఈ వైజాగ్ మొత్తంలో మీది నెంబర్ 1 మ్యారేజ్ బ్యూరో అని గూగుల్లో చూశాను. మా అబ్బాయికి మంచి కోడల్ని వెతకడం కోసం అమెరికా నుండి ఇక్కడి వరకు వచ్చాం. మీరు ఎన్ని ఊర్లు తిరుగుతారో నాకు తెలీదు. అమ్మాయి సాంప్రదాయంగా ఉండాలి, ఒపేరా హౌస్ లాగా అందంగా ఉండాలి, జగర్తా నగరం అంత విశాలమైన మనసుండాలి అని వాణి చెప్తుండగా అభిమన్యుడికి శశిరేఖలా ఉండాలి అని ఆమె భర్త విక్రమ్ అన్నాడు. అలాగేనండి, మంచి సంబంధం వెతికి తీసుకొస్తాను. ఇంతకీ అబ్బాయి పేరేంటి అని అడిగాడు. అభిమన్యు అని వాణి చెప్పింది. ఓ, అందుకేనా శశిరేఖ లాంటి కోడలు కావాలంటున్నారు. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు. యుఎస్ న్యూజెర్సీ బిజినెస్ అవార్డ్స్ ఇస్తున్న ప్రదేశం అది. ద మోస్ట్ వాల్యుబుల్ బ్యాచులర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ అభిమన్యు అని మైక్లో అనౌన్స్ చేశారు.
రెడ్ కార్పెట్ మీద అభి రాజసంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. కానీ కొందరికి వేరే దేశం వాడికి అవార్డు ఇవ్వడం నచ్చక చూస్తూ నిల్చున్నారు. అభిమన్యు నడుస్తూ వాళ్ళ వైపు చూసి గర్వంతో కూడిన ఒక చిరునవ్వు నవ్వాడు. వాళ్ళు కూడా పెదాలపై చిరునవ్వు పులుముకొని క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. వాణి అభికి ఫోన్ చేసింది. పిఏ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మేడం, సారు అవార్డ్ సెరమనీలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత క్లయింట్స్తో డిన్నర్ ఉంది. ఓ 2 అవర్స్ తర్వాత మీరు మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను అని పిఏ అన్నాడు. వాట్? నా కొడుకుతో నేను మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా అని అడిగింది. సారీ మేడం, ఇది సార్ ఆర్డర్. 2 అవర్స్ తర్వాత కాల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. సెరమనీ అయిపోయిన తర్వాత రిపోర్టర్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కెమెరా ఫ్లాష్ లైట్స్ వెలుగుల నుండి మధ్య నుండి రెడ్ కార్పెట్ మీద కారు దగ్గరికి వెళ్తున్నాడు. మీరు ఈ అవార్డు కొనుక్కున్నారు కదా అని ఇంగ్లీష్ మాటల మధ్య ఓ తెలుగు మాట వినపడింది. ఆ మాటకి అభి ఆగాడు. మీరు ఈ అవార్డు కొనుక్కున్నారంట కదా అని మళ్ళీ అడిగాడు ఓ తెలుగు రిపోర్టర్. అభి అతని దగ్గరికి వచ్చాడు. చూడండి మిస్టర్ అని అతను ఐడి కార్డు వైపు చూస్తూ, మిస్టర్ రామ్మోహన్, ఇది అమెరికా. ఇక్కడ అవార్డుల్ని అమ్ముకోరు, కష్టపడి సంపాదించుకోవాలి. నన్ను ఆపడానికే ఆ ప్రశ్న అడిగారని అర్థమైంది. ఇంప్రెసివ్. ఇంకేమన్నా అడగాలా అని అభి అడిగాడు. ఎస్ సార్, మీకు బిజినెస్లో అనుభవం లేకపోయినా మీ నాన్నగారు మీకు ఏ నమ్మకంతో బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేశారు అని అడిగాడు. అభి చిన్నగా నవ్వాడు. బిజినెస్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడల్ సంపాదించాను, అంతకన్నా ఏ నమ్మకం కావాలి అని అన్నాడు. మీ బిజినెస్ మీ డాడీ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు మీ కంపెనీ గ్రోత్ రేట్ 40% ఉండేది. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న 4 ఇయర్స్లో 1% కూడా పెరగలేదు. మీ డాడీ ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు, గ్రోత్ పెంచలేకపోయారు. ఇందులో మీ గొప్పతనం ఏముంది? మీ డాడీకి వచ్చే అవార్డ్స్ ఇప్పుడు మీకు వస్తున్నాయి, దానిలో మీ గొప్పతనం ఏముంది అని అడిగాడు. అభి వైపు నుండి సమాధానం లేదు. అతను అడిగిన ప్రశ్నకి ఆలోచనలో పడ్డాడు. సార్, టైం అవుతుంది అని పిఏ వచ్చాడు. అభి సమాధానం చెప్పకుండానే ముఖంలో ఏ భావం లేకుండా అతని వైపు చూస్తూ ముందుకు కదిలాడు. కారులో వెళ్తూ అదే ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాడు. 4 ఏళ్లలో డాడీ ఇచ్చిన ఆస్తిని కొంచెం కూడా పెంచలేకపోయాను, నాలో గొప్పతనం ఏముంది అని తనను తానే నిందించుకున్నాడు. జానీ, క్యాన్సిల్ దిస్ డిన్నర్ అపాయింట్మెంట్ అండ్ టేక్ మీ టు మై ప్లాజా అన్నాడు. సార్, ఈ మీటింగ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ వాళ్ళందరి అపాయింట్మెంట్స్ ఒకేసారి దొరకడం కష్టం సార్ అని చెప్పాడు. అభి నిట్టూర్చి ఓకే, గో ఆన్ అని చెప్పాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్కి వచ్చేశాడు. అప్పుడు వాణి ఫోన్ చేసింది. పిఏ లిఫ్ట్ చేసి అభికి ఇచ్చాడు. మామ్, చెప్పు. ఏంట్రా చెప్పేది? నేను కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలా అని కోపంగా అడిగింది. త్వరగా విషయం చెప్పు మామ్, హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకోవాలి అన్నాడు అలసటగా. నీకు పెళ్లి సంబంధం చూడ్డానికి నేను డాడీ ఇండియాకి వచ్చాం. ఓకే మామ్, చూసి త్వరగా వచ్చేయండి అన్నాడు నిట్టూరుస్తూ. మేము వచ్చేదేంట్రా, సంబంధం కురితే పిల్లని చూడ్డానికి నువ్వే రావాలి అంది చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ. మామ్, నాకు పెళ్ళి వద్దు, నీకు కోడలు కావాలంటే ఎవరైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో, అంతేకాని పెళ్ళి అని పేరు పెట్టి వాళ్ళని నాకు స్టిక్ చేయకు. ప్రజెంట్ నాకు హెడ్ఏక్గా ఉంది, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని వాణి విక్రమ్తో అంది. ముందు మనం పిల్లని చూద్దాం, ఆ తర్వాత వాడు ఎలా రాడో నేను చూస్తాను అని విక్రమ్ అన్నాడు. వైజాగ్ పక్కన ఒక గ్రామం. అమ్మా, మీ అమ్మాయికి దివ్యమైన సంబంధం తెచ్చాను. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, కోట్ల ఆస్తులకి ఒక్కడే వారసుడు. మీరు వినే ఉంటారు, సహారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత విరాట్ విక్రమ్ గారి గురించి. ఆయన ఈ మధ్యనే వ్యాపార వ్యవహారాలు మొత్తం కొడుకుకి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన భార్య హర్షవాణి. ఆమెకు తెలుగు సాంప్రదాయాలంటే ఎంతో మక్కువ. అందుకే ఎదురు కట్నం ఇచ్చైనా మంచి కుటుంబంలోని పిల్లని కోడలుగా తెచ్చుకోవాలని చూస్తున్నారు. మీరు సరే అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను అని రామానుజం చెప్పాడు. మాకు ఇష్టమే అండి, కానీ అంత పెద్ద మనుషులతో వియ్యం అందుకోవడానికి మేము సరితూగమేమో అని పద్మ అంది. అమ్మ, ఆస్తుల విషయంలో అంతస్తుల విషయంలో వాళ్ళకి పట్టింపులు లేవు. వాళ్ళ భవంతుల్లాగానే వాళ్ళ మనసులు కూడా చాలా విశాలంగా ఉంటాయి. మీరేం కంగారు పడకండి అని చెప్పాడు. మరి అమ్మాయి గురించి పూర్తిగా వాళ్ళకి చెప్పండి అని అంది. అమ్మ, 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ మనం ఒక నిజం దాచిపెడదాం. ఇంతకంటే మంచి సంబంధం రాదు. నా మాట వినండి, ఆ విషయం మీరు మర్చిపోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజాన్ని దాచిపెట్టాలా? ఆ తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది కదా, అప్పుడు మన అమ్మాయి పరిస్థితి ఏమైపోద్ది అని నాగేంద్ర అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నానండి. మనం వాళ్ళకి చెప్పేస్తేనే మంచిది. వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు, లేకపోతే మన కూతురి తలరాత ఇంతే అనుకోవటమే అంది పద్మ. రామానుజం వాణికి ఫోన్ చేశాడు. అమ్మ, మీరు అడిగినట్టుగానే మీ అబ్బాయికి శశిరేఖ దొరికిపోయింది. ఆ అమ్మాయి పేరు ప్రియాంక, కుందనపు బొమ్మలా ఉంటుంది.
వాళ్ళది వైజాగ్ దగ్గరలోని చిన్న పల్లెటూరు, వ్యవసాయదారుల కుటుంబం. ఆ ఊరిలో వాళ్ళకి గౌరవప్రదమైన పేరే ఉంది. మీకు ఆ పిల్ల ఫోటో పంపుతాను, మీరు చూసి అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాడు. ఫోటో పంపించండి, నేను మా అబ్బాయితో మాట్లాడి చెప్తాను అని వాణి చెప్పింది. రామానుజం పంపిన ఫోటో వాణి చూసి విక్రమ్కి చూపించింది. అమ్మాయి లక్షణంగా ఉంది, అభికి మెయిల్ చెయ్యి అని విక్రమ్ చెప్పాడు. వాడికి నేను పంపను, మీరే పంపండి, నేను పంపితే నా మీద అరుస్తాడు అని వాణి అంది. విక్రమ్ ప్రియా ఫోటోని అభికి మెయిల్ చేసి కాల్ చేశాడు. డాడ్ చెప్పండి. ఇంటి దగ్గరే ఉన్నావా? ప్లాజాలోని డాడ్. నీకు పెళ్లి కూతురు ఫోటో మెయిల్ చేశాను, చూసి నచ్చిందో లేదో చెప్పు అని అడిగాడు. అది డాడ్, అప్పుడే పెళ్ళెందుకు, బిజినెస్ని ఇంకా డెవలప్ చేశాక చేసుకుంటా అని చెప్పాడు. నేను నీకు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసి 4 ఏళ్ళు అయిందిరా, ఏం చేసావు? ఇంకా నువ్వేం చేయలేక్కర్లేదు, కానీ ఆ పిల్ల నచ్చిందో లేదో చెప్పు అని విక్రమ్ అన్నాడు. విక్రమ్ సరదాగా అన్న మాట అభికి అవమానంగా అనిపించింది. 2 క్షణాల మౌనం తర్వాత నచ్చింది డాడ్ అని చెప్పాడు. ముహూర్తం డేట్ ఫిక్స్ చేశాక మెయిల్ చేస్తా, అక్కడ ఏమన్నా పనులుంటే జానీకి అప్పగించి 2 రోజుల ముందే రా అని చెప్పాడు. అలాగే డాడ్ అని ఫోన్ కట్ చేశాడు. రామానుజం గారు, మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందండి, పెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అని వాణి ఫోన్ చేసి చెప్పింది. శుభం, నేను వాళ్ళని కూడా ఒక మాట కనుక్కొని చెప్తాను అని చెప్పాడు. రామానుజం పద్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత పద్మ వానికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయికున్న లోపం గురించి చెప్పింది. పర్లేదండి, అమ్మాయి మాకు నచ్చింది, అది పెద్ద సమస్య ఏం కాదు, మేము రేపొచ్చి తాంబూలాలు తీసుకుంటాం అని వాణి చెప్పింది. ఆ మాట విని నాగేంద్ర, పద్మ చాలా సంతోషించారు. తర్వాత రోజు తాంబూలాలు మార్చుకోవడానికి వెళ్ళారు. ఏర్పాటులేమీ లేవని తప్పుగా అనుకోకండి, ఉన్న పలంగా అనుకునేసరికి కుదరలేదు అని నాగేంద్ర అన్నాడు. పర్లేదండి, మాకు ఆడంబరాలు నచ్చవు అని విక్రమ్ అన్నాడు. నాగేంద్ర బంధువులందరినీ పరిచయం చేశాడు. అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపించండి అని వాణి అడిగింది. ఒక్క 5 నిమిషాలండి, వచ్చేస్తుంది అని చెప్పి, అబ్బాయి రాలేదేంటండి అని నాగేంద్ర అడిగాడు. ముహూర్తాలు పెట్టాక వస్తాడండి అని విక్రమ్ సమాధానం ఇచ్చాడు. ఒంటి నిండా ఆభరణాలు, పట్టుచీరతో ఆమెను పెళ్లి కూతురులా అలంకరించి బయటికి తీసుకొచ్చారు. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి అని వాణి విక్రమ్ని అడిగింది. విక్రమ్ కళ్ళజోడు పెట్టుకుని ఫోన్లో వాళ్ళు పంపిన ఫోటోని ఆమెతో పోల్చి చూస్తున్నాడు. ఏమీ మాట్లాడరేంటండి అని విక్రమ్ని మళ్ళీ అడిగింది. లక్షణంగా ఉంది, కాకపోతే కొంచెం మేకప్ ఎక్కువైంది అని చెప్తాడు. విక్రమ్, వాళ్ళు వింటే బాగోదు, అమ్మాయి బాగుందండి, ఇంకా మనం తర్వాత కార్యక్రమాలు చూద్దాం అని వాణి అంది. ఆస్తి మొత్తం మా అమ్మాయికే అండి అని నాగేంద్ర అన్నాడు. అయ్యో బావగారు, తర్వాత కార్యక్రమాలంటే కట్న కానుకలు కాదండి, తాంబూలాలని మా వైఫ్ ఉద్దేశం, మీరు ఇచ్చినా మాకు కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి అని విక్రమ్ అన్నాడు. క్షమించండి బావగారు, పొరపడ్డాను, మీరు వద్దన్నా మేము ఇచ్చుకునేవి ఇచ్చుకోవాలి కదండి అని నాగేంద్ర అన్నాడు. తాంబూలాలు మార్చుకుని ముహూర్తం పెట్టుకున్నారు. వాణి ప్రియతో కూర్చొని మాట్లాడుతుంది. పట్టుచీరలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందిగా కూర్చున్నట్టున్నావమ్మా, వెళ్ళి మార్చుకునిరా అని వాణి అంది. ప్రియా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది. వాణి వెళ్ళి ప్రియా పక్కన కూర్చుని ఆమెను చూస్తూ, వదిన గారు, మా అబ్బాయి కోసం పెళ్లి కూతుర్ని వెతుకుతుంటే రాజకుమారి దొరికిందండి, మీరు ఇచ్చేస్తానంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం అని ప్రియా బుగ్గ మీద ముద్దు పెట్టింది. తీసుకెళ్ళిపోండి, కాకపోతే రాజకుమారుణ్ణి మాకిచ్చేయండి అని పద్మ అంది. అందరూ నవ్వుకున్నారు. ప్రియా సిగ్గుపడుతూ కూర్చుంది. రామానుజం గారికి ఇచ్చిన ఫోటోలో అబ్బాయిని సరిగా చూసి ఉండవు, ఇదిగో చూడు అని తన ఫోన్లో ఉన్న అభి ఫోటోలను ప్రియాకు చూపించింది. నువ్వు చూడడానికి కొంచెం మెతకలా ఉన్నావు, మా వాడికి ఊరికినే కోపం వస్తుంది, నా మీద కూడా అరుస్తాడు, కానీ అది కోపం కాదు, ప్రేమతోనే కోపడతాడు, వాడిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, వాడు ఏదైనా చేయాలనుకున్నాడంటే దాని మీద చిరాకు వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు, ఆ క్రమంలో వాడు ఎవరిని పట్టించుకోవడానికి కాదు, మనకి విసుగొస్తుంది, ఇప్పుడు బిజినెస్ మీద పడ్డాడు, వాడికి ఆ బిజినెస్ మీద ఎప్పుడు చిరాకు వస్తుందో అని అసహనం వ్యక్తం చేసింది. వాడు ఎవరినైనా ప్రేమిస్తే వాడు ఇష్టపడ్డ అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం, కానీ వాడు బిజినెస్ పనుల మీద దేశాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు, భార్య వస్తేనైనా ఇంటి బాట పడతాడని చూస్తున్నా, నువ్వేం చేస్తావో తెలీదు, మా అబ్బాయిని కొంగును కట్టేసుకోవాలి అని వాణి అంది. ప్రియా చిన్నగా నవ్వింది. విక్రమ్ గారు, మీరు అక్కడెక్కడో హోటల్లో ఉండడం ఎందుకండి, మీకేం పట్టింపులు లేకపోతే పెళ్ళయ్యే వరకు వచ్చి మా ఇంట్లోనే ఉండండి, చిన్నిళ్ళని ఆలోచించకండి అని నాగేంద్ర అన్నాడు. అయ్యో 3 అంతస్తులు ఉంది, దీన్ని చిన్నెళ్ళని ఎవరైనా అంటారా, నాకు పల్లెటూరులో ఉండాలని ఉంది అని వాణి వైపు చూశాడు. వాళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్న తర్వాత, అలాగే అన్నయ్య గారు, రేపు లగేజ్ తీసుకొని వస్తాం అని వాణి చెప్పింది.
సరే రేపు వస్తామండి, సరదాగా తిరగడానికి బయటన్న మీ తాతగారిని రెడీ చేయండి, పెద్ద కారులో తిరిగి బోర్ కొట్టింది అని విక్రమ్ అన్నాడు. భలే చెప్పారు బావుగారు, అది మా తాత కారే అని నాగేంద్ర నవ్వుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, వాళ్ళకి నా గురించి చెప్పలేదా అని ప్రియా పద్మని అడిగింది. అదేంట్రా అలా అడిగావు అని పద్మ అంది. ఆంటీ నాకు బాగా నచ్చారమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నారు. రేపు నా గురించి తెలిసాక పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయంగా ఉంది అని ప్రియా అంది. పిచ్చిదానా, అలాంటి భయాలేం పెట్టుకోకు. వాళ్ళకి నీ గురించి చెప్పిన తర్వాతే తాంబూలాలు మార్చుకున్నాం. మీ అత్తగారు చాలా మంచిది, నిన్ను ఈ అమ్మ కంటే బాగా చూసుకుంటారు అని పద్మ అంది. థ్యాంక్ యూ అమ్మ అని వాళ్ళ అమ్మను చుట్టేసి పట్టుకుంది. తర్వాత రోజు వాణి, విక్రమ్ హోటల్ నుండి ఇంటికి వచ్చేశారు. ప్రియా అభి ఫోన్ నెంబర్ అడగడానికి వాణి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఎలా అడగాలని ఆలోచిస్తూ గుమ్మం దగ్గర తిరుగుతూ ఆలోచిస్తుంది. ఇందులో వాణి బయటికి వచ్చింది. ఏంటమ్మా ఇక్కడున్నావు, లోపలికి రా అని పిలిచింది. ఆంటీ, నాకు అభిమన్యు గారి ఫోన్ నెంబర్ ఇవ్వరా అని సిగ్గుతో నేలను చూస్తూ అడగనా వద్దా అనుకుంటూ అడిగింది. ఫోన్ నెంబరా, వాడు నేను చేస్తేనే మాట్లాడు, ఇప్పుడు ఈ పిల్ల చేస్తే వాడు ఏమంటాడో అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ పడతావు దేనికమ్మా? వాణి ఆలోచిస్తున్నావేంటి, అమ్మాయికి నెంబర్ చెప్పు అని విక్రమ్ అన్నాడు. వాణి తడుముకోకుండా నెంబర్ చెప్పేసింది. తర్వాత విక్రమ్ అభికి ఫోన్ చేశాడు. అభి, నీకు ముహూర్తం డేట్ మెయిల్ చేశాను, అక్కడ వ్యవహారాలు జానికి అప్పగించి త్వరగా రా. ప్రియా నీ నెంబర్ తీసుకుంది, ఫోన్ చేస్తే ఖాళీ చేసుకుని సరదాగా కొంచెం సేపు మాట్లాడు అని విక్రమ్ చెప్పాడు. హూ ఈజ్ ప్రియా అని అడిగాడు. రే, నిన్ను చేసుకోబోయే అమ్మాయిరా అంది వాణి పక్క నుండి ఇసుక్కున్నట్టునగా. సారీ డాడ్, మాట్లాడతాను చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత రోజు మళ్ళీ ప్రియా వాణి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆంటీ, అభి ఫోన్ ఎవరితోనో ఎత్తి అపాయింట్మెంట్ తీసుకోమంటున్నారు అని ప్రియా వాణితో చెప్పింది. మార్నింగ్ కాల్ చేయి, అప్పుడైతే అక్కడ నైట్ అవుతుంది కదా, ఫోన్ అభి దగ్గరే ఉంటుంది, నిన్ననే అంకుల్ మాట్లాడారు అని చెప్పింది. అభి కంపెనీ వ్యవహారాలు పట్టించుకోవడం మానేశాడు. ఇంట్లో కూర్చుని రిపోర్టర్స్ అడిగిన ప్రశ్న గురించి, వాళ్ళ నాన్న అన్న మాట గురించి ఆలోచిస్తున్నాడు. సార్, ఎవరో ఇండియా నుండి ప్రియా అంట 2 days నుండి కాల్ చేస్తున్నారు అని జానీ చెప్పాడు. ఓకే, గివ్ ఇట్ మీ అండ్ లీవ్ మీ అలోన్ అని చెప్పాడు. జానీ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అభి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. బేస్ వాయిస్ వినగానే ఆమె మాట్లాడడానికి భయపడి మౌనంగా ఉండిపోయింది. హలో హలో, మాట్లాడవా, పెట్టేస్తున్నా అన్నాడు. వద్దు, పెట్టకండి అని ఆమె సమాధానం ఇచ్చింది. ఫోన్ చేసి మాట్లాడవేంటి, ఎలా ఉన్నారు అని అడిగింది. గుడ్ అని సమాధానం ఇచ్చాడు. మ్యాగజైన్లో మీ ఫోటో చూశాను, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ, నువ్వు కూడా అని అన్నాడు. నేను కూడా అని ఉత్సుకతతో అడిగింది. అందంగా ఉన్నావు అని అన్నాడు. మీ పేరెంట్స్ మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పింది. సరే, జాగ్రత్తగా చూసుకో, ఇంకేమైనా మాట్లాడాలా అని అడిగాడు. మాట్లాడాలి అని ఆలోచించి ఏం మాట్లాడాలో తోచుక మీ బిజినెస్ ఎలా ఉన్నాయి అని అడిగింది. మళ్ళీ అభి మనసు ఆ ప్రశ్నల వైపు మళ్ళింది. ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆమె మాటలు అభి బుర్రకి చేరటం లేదు. హలో హలో, మాట్లాడరేంటండి అని ఆమె అంటూ ఉంది. అప్పుడు ఆలోచన నుంచి తేరుకున్నాడు. ఉన్నా చెప్పు అన్నాడు. ఎప్పుడు వస్తారు, ఇంకా పెళ్ళికి 10 రోజులే ఉన్నాయి అని ఆమె చెప్పింది. వచ్చేస్తాను, నాకు పనుంది, ఫోన్ పెట్టేస్తున్నా అన్నాడు. ఒక్క నిమిషం అంది. ఏంటి, మీతో ఒక మాట చెప్పాలి, త్వరగా చెప్పు. అది అంటూ ఆమె చెప్పడానికి సిగ్గుపడుతుంది. త్వరగా చెప్పు అని పెద్ద స్వరంతో గద్దించినట్టుగా అన్నాడు. ఏం లేదు అని కంగారుగా ఫోన్ పెట్టేసింది. కొంచెం సేపు నవ్వుతూ మాట్లాడితే నీ సొమ్మేం పోతుందే ఈడియట్ అని ఫోన్లో ఉన్న ఫోటో చూస్తూ తిట్టుకొని ఐ లవ్ యూ అని తలగడని హగ్ చేసుకుని ఊహల్లో తేలుతుంది. సార్, 2 daysలో 200 కోర్స్ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ఉదయం నుంచి షేర్ హోల్డర్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పమంటారు అని జానీ అడిగాడు. రేపు నాకు ఇండియాకి టికెట్ బుక్ చేయి, 10 days తర్వాత వస్తా. విదేశాల్లో ఉన్న మన అన్ని బ్రాంచులతో నెక్స్ట్ 10 daysలో వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పు. దానికి కావాల్సిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయమను. ఈ 10 daysలో రిక్రూట్మెంట్ జరిగిపోవాలి. నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 6 months ఎంప్లాయీస్కి హాలిడేస్ ఉండవని చెప్పు. 6 నెలల్లో మన కంపెనీ గ్రోత్ రేట్ డబుల్ చేయాలి అని అభి అన్నాడు. సార్, ఇది రిస్క్, షేర్ హోల్డర్స్ కూడా వచ్చేస్తారు అని జానీ అన్నాడు. అభి మౌనంగా ఉండిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.